ఒక వీరుడు కథ. ఎందుకు వీరుడు అంటున్నానంటే, తనకున్న చిన్నపాటి స్తోమతతో దేశం గర్వించే ఒక స్థాయికి ఎదగడం అంటే చాలా పెద్ద విషయం. అట్లాంటి విజయగాథలు అనేకం మనకు తెలుసు. అది క్రికెట్ అయి ఉండొచ్చు, కబడ్డీ అయి ఉండొచ్చు, ఇంకో ఆట అయి ఉండొచ్చు. ఏ ఆటలో తీసుకున్నా వాళ్ళు కొట్టే గోల్స్ కానీ, వాళ్ళు సాధించిన విజయాలు కానీ మనం మాట్లాడతాం. కానీ దానికి ముందు వాళ్ళు పడ్డ కష్టాలు, దానికోసం వాళ్ళు ఎంత శ్రమించారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అలాంటి ఒక కథే బైసన్. బైసన్ అనే ఒక కథ కబడ్డీకి సంబంధించిన సంగతి అనేది అందరికీ తెలిసిందే. తమిళనాడుకి సంబంధించిన ఒక కబడ్డీ క్రీడాకారుడి వ్యక్తిగత జీవితం. అతను ఏషియన్ గేమ్స్లో 93లో భారతదేశం తరపున వెళ్ళి అత్యంత గొప్ప పేరు సంపాదించి చివరికి అర్జున అవార్డు విజేతగా నిలిచాడు. అతని కథ ఎంతో స్ఫూర్తిదాయకం. ఎందుకు స్ఫూర్తిదాయకం అంటున్నానంటే, తనకున్న పరిస్థితులు, అతను బాగా వెనకబడిన తరగతికి సంబంధించిన వాడు. ఆ వెనకబడిన తరగతికి సంబంధించిన వాడి కష్టాలు ఎలా ఉంటాయి, అతను బేసికల్గా కొన్ని ఆంక్షలకి లోనే ఉంటాడు పుట్టుకతోనే. ఇలాంటి ఆంక్షలన్నీ ఎందుకు? సమానత్వం అనేది మన హక్కు అని మన భారతదేశం అంతా అంటాం. కానీ ఇంకా వాళ్ళందరూ వెనకబడే ఉన్నారు అని గుచ్చి చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు మారీ సెల్వరాజ్. గతంలో కూడా ఆయన సినిమాలు అన్నీ కూడా ఇలాంటి కోవకి చెంది ఉంటాయి. ఇలాంటి కోవకి చెంది ఉన్న సినిమాలు కానీ, అలాంటి ఒక హృద్యమైన కథలను కానీ మనం చూడటానికి ఇష్టపడితే మాత్రం బైసన్ సినిమాని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. కారణం ఏంటంటే, అందులోని ఒక ఎమోషన్ ఉంటుంది. మొదటి 20 నిమిషాలు ఏంట్రా ఇంత స్లోగా ఉండింది, ఇంకెప్పుడు కథలోకి వెళ్తాడన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఆ తర్వాత అతను ఒక కబడ్డీ అనే ఒక ప్రపంచంలో తీసుకెళ్ళాడు, ఆ ఊరిలోకి తీసుకెళ్ళాడు. ఆ ఊరిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఒక మూర్ఖుల మంద, అంటే ఎవడి మీద ఏంటి గొడవలు అనేది కూడా తెలియదు. ఎందుకు ఒక మనిషి ఒక వర్గం వైపుకి వెళ్ళిపోతాడు, ఎందుకు అతను వెళ్ళిపోయి ఎంతోమందితో గొడవలు పడతాడు, వాళ్ళుగా 2 గీతలు ఎందుకు గీసేసుకుంటారు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. దర్శకుడు మారీ సెల్వరాజ్ కానీ, ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన పారంజిత్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక వర్గానికి చాలా బలంగా గట్టిగా, ఆ సామాజిక వర్గం ఏదైతే పెరియార్ వర్గం ఉందో వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళాలనే ఒక కసితో సినిమాలు తీస్తూ ఉంటారు. అందులోని కథల్ని ఎంచుకొని అక్కడక్కడే తిరుగుతూ ఆ ప్రపంచంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లాలని ట్రై చేస్తారు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి కబడ్డీ ప్రపంచంలోకి వెళ్తారు, ఆ ఊరిలోకి వెళ్తాం, ఆ చుట్టుపక్కల మనుషుల్లోకి వెళ్తాం. 5 మెయిన్ క్యారెక్టర్స్. హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ ఫస్ట్ టైము ఇలాగ ఒక స్పోర్ట్స్ ప్లేయర్గా కనిపించే సినిమా. తెలుగులో కూడా డబ్ అయింది ఈ సినిమా. అంతకుముందు ఒక సినిమా చేశాడు కానీ ఆ సినిమా తెలుగులోకి రాలేదు. ఇదే మొదటి సినిమాగా పరిగణించవచ్చు. ఎంత మనం గతంలో చూసిన విక్రమ్ని చూడొచ్చు, ఒక పితామహన్ కానీ, అపరిచితుడు కానీ, ఇలాంటి టైంలో ఎంత బాగా విక్రమ్ పనిచేశాడో అలాంటి ఒక క్యారెక్టర్లో ధ్రువ్ కనిపిస్తాడు. ఏంట్రా బాబు విక్రమ్ లాంటి హీరోతో ఈయన పోలిక పెడతాడంటే, ఎస్, ఖచ్చితంగా ధ్రువ్ అంత కష్టపడ్డాడు, ఆ రేంజ్ వర్క్ని చూపించాడు. నిజంగా ఒక సినిమా కోసం ఇంత కష్టపడతారంటే ఎస్, పడతారు. అలా పడితేనే మా సినిమాల్లో ఉండండి అన్నట్టుగా పారంజిత్ అయి ఉండొచ్చు, మారీ సెల్వరాజ్ అయి ఉండొచ్చు, చాలా క్రమశిక్షణగా అలానే ఉంటారు. గతంలో కనుక బాలా లాంటి డైరెక్టర్లు వాళ్ళ మొత్తం శరీర ఆకృతుల్ని మార్చి వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళేటట్టు నటుల్ని ఎలా తీర్చిదిద్దుతారో అలానే మారీ సెల్వరాజ్ కూడా ఈ సినిమాలో ధ్రువుని అలా తీర్చిదిద్దాడని చెప్పాలి. అందుకే చాలాసార్లు మనం అనుకుంటాం తెలియకుండానే, అరే విక్రమ్ లాగా కనబడుతున్నాడు, విక్రమ్ అంత కష్టపడుతున్నాడు, ఎంత బాగా చేస్తున్నాడు వర్క్ అన్నట్టుగా నటన పరంగా కానీ, తన బాడీ బిల్డప్ చేసుకునే విధానం కానీ, ఒక కబడ్డీ తప్ప ఆ ఊరి గొడవలు కానీ ఆ ప్రపంచంతో సంబంధం లేకుండా ఎలా ఉండాలి ఒక మనిషి అనేది మాత్రం చూడాలంటే ధ్రువ్ విక్రమ్ మొత్తం నటనని ఖచ్చితంగా చూడాలి. ఏ సెకండ్ మిస్ అవ్వద్దు, ఎక్కడ ఏం మిస్ అవుతే ఏం పోతుందో అన్న మైండ్ సెట్ ఉండాలి. అలాంటి ధ్రువ్ విక్రమ్ ఒకవైపు అయితే, అనుపమ పరమేశ్వరన్ చేసింది చాలా తక్కువ సీన్లే ఉంటాయి కానీ అసలు అద్భుతంగా నటించింది. అసలు మొదటి సీను సైకిల్ తొక్కుతా కనబడుతుంది, అక్కడి నుంచి ఆమె కనిపించిన ప్రతి సీన్లో కూడా ఒక ఫైర్ ఉండింది. ఆ రాణి అనే ఒక ఊర్లో ఉండే కట్టెలు కొట్టుకుంటా జీవనం సాగించే అమ్మాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఎలా మారాలి, మేకప్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం వీళ్ళందరిని చూస్తేనే మీకు తెలిసింది. ఇకపోతే ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి అమీర్, ఇంకొకటి లాల్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఆర్టిస్టులు వాళ్ళిద్దరు కూడా. అపోజిట్ రియాక్షన్ ఉండే ఒక ఇద్దరు రాజకీయ నాయకుల్లాగా నటించారు. ఎంత గొప్పగా ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నటన ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. ఖచ్చితంగా నాకు తెలిసి బైసన్కి సంబంధించి ఎన్ని అవార్డ్స్ వస్తాయో తిరుగుండదు. డెఫినెట్గా ఈరోజు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, చాలా అవార్డ్స్ వస్తాయి. ఎందుకంటే అది ఒక అర్జున అవార్డుకి సంబంధించిన
ఒక ఒక వీర కబడ్డీ ప్లేయర్ గాథ. నిజంగా అంత బాధ, మనకే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. చాలాసార్లు వీళ్ళు ఎందుకు ఇంత వివక్ష ఎదుర్కొంటున్నారు అనే ఒక బాధ వేస్తుంది. ఇలాంటి ఒక కథ ఇది. కానీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉండింది, ఆ తర్వాత సెకండ్ హాఫ్ స్పీడ్ ఉండిందండి. తెలియకుండానే మన కళ్ళల్లో బాధ వస్తుంది, అలాగే ఆనందం వస్తుంది. వాడు గెలిచిన ప్రతిసారి మనకు ఆనందం వస్తుంది, అతను పోరాడిన ప్రతిసారి మనం పోరాడతాము. అలాంటి ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు దర్శకుడు మారి సెల్వరాజు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అందుకే ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. భారతదేశంలో ఎలాంటి ఆణిముత్యాలు పుట్టారు, ఎంత గొప్పగా పోరాడారు. ఇది 1990s కథ కాదు, ఇప్పుడు కథలాగానే అనిపించింది. దేనికంటే ఇప్పటికీ కూడా ఆ వివక్షలు ఇంకా ఉన్నాయి, వాళ్ళు ఇంకా ఆ వివక్షని ఎదుర్కొంటున్నారు. ఆ బాధని పోగొట్టాలి, మనందరం ఒకటని చెప్పి నిరూపించాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాలి. ప్రతి ఫ్రేమ్లో కూడా దాదాపుగా బ్యాక్గ్రౌండ్లో ఒక అంబేద్కర్ ఉంటాడు, లేకపోతే ఇంకొక ఎక్కడో అంటే చాలామంది నాయకులు ఉంటారు, వాళ్ళ కష్టాలు ఉంటాయి. 1993లో కాబట్టి కరుణానిధి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న తమిళనాడుకి సంబంధించిన కథ కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ తీసుకున్న విధానం కానీ, మేకింగ్ గురించి మాత్రం ఎంత చెప్పినా తక్కువే. కెమెరామెన్ వర్క్ కానీ, సంగీత దర్శకుడు వర్క్, అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే ఆ కథలోకి లీనమయ్యేపట్టు అతని బాధ ఏదైతే ఉందో, ఎంత పెద్ద డైలాగులు ఏం లేవు సినిమా మొత్తంలో కూడా. ధ్రువుకి మహా అయితే మొత్తం మీద 4 పేజీల డైలాగ్స్ ఉంటాయి. అంత పెద్ద సినిమా, 2 గంటల 48 నిమిషాల సినిమా కాకుండా ఇక్కడ కనుక 2 గంటల 20 నిమిషాల సినిమా కనుక అయితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది, మామూలు విజయం సాధించేది కాదు. అప్పటికి కూడా ఈ సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. విక్రమ్ గారు మాత్రం హ్యాట్స్ ఆఫ్, మీరు కొడుకుని భలే తయారు చేశారనిపించారు. మధ్యలో చాలాసార్లు అనిపించింది, అరే చేస్తే ఇలా కదా కలగనాలి కొడుకు గురించి అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ విక్రమ్ గారు, కంగ్రాచ్యులేషన్స్. చాలా బాగా నటించారు ధ్రువ్కి మాత్రం ఎన్ని మార్కులు వేసినా తక్కువ, ఎందుకంటే అంత కష్టపడ్డాడు. ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా, మీరందరూ కూడా మిస్ అవ్వద్దు, చూడండి. బైసన్ సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25/5. నేను మీ శివ మల్లల.